దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడిన నా ప్రియమైన సహోదరి మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నా వందనాలు దికాలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారని విశ్వాసంతో దేవుని వాక్యం తీసుకుని మీ వంతుకి వస్తున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. వారు ఆ సముద్రమునకు ఆ దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చేది. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయన కెదురు పడేను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారారా, యేసు ప్రభువారు ప్రయాణం చేస్తూ సముద్రము ఆ దరిన ఉన్నటువంటి గెరాసేనుల దేశానికి వెళ్ళాడు. యేసయ్య ఆ దేశానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన దోణి దిగగానే దేవునికి స్తోత్రం, ఆ ప్రాంతం ఒడ్డు వచ్చింది. ఆ గెరాసేనుల ప్రాంతం ఒడ్డు వచ్చినప్పటికీ యేసు ప్రభువు దోణిలోంచి దిగాడు. ఆయన దిగినప్పుడు ఆయనకి అపవిత్రాత్మ పట్టినవాడు అప్పుడు సమాధులలో నుండి వచ్చి ఆయన ఎదురు పడిను. దేవునికి స్తోత్రం. ఆయనకి ఎదురు పడ్డాడట. వాడు సమాధులలో వాసము చేసేది, వాడు సమాధుల్లో నివాసం చేస్తున్నాడన్నమాట. సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. సంఖ్యలు కూడా ఎందుకు పనిచేయలేదన్నమాట. అంత విప్లవకారుడిగా అతనిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ ఆ విధంగా పనిచేస్తున్నామట. బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తిప్పి కాలి సంఖ్యలను తుత్తినీయులుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. ఎవ్వరు కంట్రోల్ చేయలేకపోయారన్నమాట. ఎవరు? ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తి ఆ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. వచ్చాడు. వెళ్ళినప్పుడు ఆ యేసుప్రభుకే ఎదురుపడ్డాడు. అతను యేసుప్రభుకి ఎదురుపడ్డాడు. అపవిత్రాత్మ పట్టినటువంటి ఆ వ్యక్తి ఎవరు కూడా అతన్ని కంట్రోల్ చేయలేకపోరు. ఎవరు కూడా అతన్ని సాధువు చేయలేకపోరు. ఎవరు కూడా అతనికి సరైనటువంటి పద్ధతులు పెట్టలేకపోయారు. చాలా విచారమైన సంగతి కదా. చాలాసార్లు మనం కూడా ఇది అనుకుంటాం, ఎవరు అతను కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఎవరు అతను ఎవరి మాట వింటలేదండి అతను అన్నట్టుగా విప్లవాన్ని సృష్టించేవాడు ఉన్నారు. కానీ ప్రభువారి మాట వింటే మనం బాగుపడతామని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండేను. వాడు రాత్రింపగళ్ళు ఏం చేస్తున్నాడంటే కేకలు వేస్తున్నాడు. సమాధిలో రాత్రింపగళ్ళు సమాధుల్లో కొండల్లో కేకలు వేసి ప్రజలను ఎంతగానో భయపెట్టేస్తున్నాడు. ప్రజలందరూ ఆ గెరాసేనులందరూ కూడా భయంక్రాంతులైపోయారు. వాళ్ళకి నెమ్మది లేదు, నిద్ర లేదు. వాళ్ళకి అలసటతో అశాంతితో అలమటిస్తూ ఉన్నటువంటి ప్రజలుగా కనబడుతున్నారు. నా ప్రియమైన వారులారా, అతను గాయపరుచుకుంటున్నాడు. తనకు తాను గాయపరుచుకుంటూ జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వాడు దూరము నుండి యేసును చూచి హల్లెలూయా పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు దూరంగా చూశాడు. ఆయనకి నమస్కారం చేస్తున్నాడు. ఆయనకి లొంగిపోయాడు. ఆయన సాగిలపడ్డాడు. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీతో నాకేమీ, నన్ను బాధపరచకుమని దేవుని పేట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. నాతో నీకేం పనయ్యా, వెళ్ళిపోవయ్యా అన్నట్టుగా ప్రభుని తిరస్కరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు దీవెనలు ఎంతోమంది ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఎంతోమంది తిరస్కరించారు ఆయన్ని. ఆయన మాట వినలేదు.
ఆయనకి లోబడలేదు. అదేవిధంగా ఈ యొక్క అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి, ఆ అపవిత్రాత్మ ఆ మనిషిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ ఆ మనిషి కూడా ఏమైపోయింది, దేవుని మాటలో లోబడకుండా, దేవుని కుమారుడా నీతో నాకేం పని, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేట ఆనబెట్టి, నీకు ఆనబెట్టి చెప్తున్నానని బిగ్గరగా కేకలు వేస్తాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్మని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. చెప్పేసాడు దేవుడు, గెట్ అవుట్, నా వ్యక్తిలో నువ్వు పో బయటకు అన్నాడు. అపవిత్రాత్మని గద్దించాడు ఆయన. మరియు ఆయన నీ పేరేమని వారిని అడిగగా వాడు, నా పేరు సేన, ఎలాగనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొని, అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ మందలలో ప్రవేశించుటకు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దెయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందుల ప్రవేశించెను. పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్యగల ఆ మంద ప్రాంతము నుండి సముద్రపు దారిని బడిగా పరుగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరుగక చచ్చెను. దేవునికి స్తోత్రం. చనిపోయాయి, అన్నీ కూడా చనిపోయాయండి. దేవుడు ఆజ్ఞాపించాడు, వెళ్ళిపో, వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ చెప్పేస్తాడు, వెళ్ళిపోమని. కానీ నా మనిషిని విడిచిపెట్టిపో. ఒక వ్యక్తి దయ్యము నుండి విడుదల. టైటిల్ ఏంటి మన వాక్యం? ఒక వ్యక్తి దయ్యము నుండి విడుదల. యేసయ్య విడుదల పరిచాడు ఒక వ్యక్తిని దయ్యము నుండి విడుదల పరిచిన యేసయ్య. ఈ టైటిల్ పెట్టండి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడి ఈ మాటలు మన వెనుకలో దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. ఉచితమైన కృపను బట్టి ఆయన తండ్రి నిన్నటి దినమంతా కాపాడి భద్రపరిచి ఈరోజు ఇచ్చారు స్తోత్రాలు. ఆయన వాక్యం తండ్రి ప్రభా, వాక్యాలు వింటున్న నా ప్రియమైన సహోదరి వాక్యాలు షేర్ చేస్తున్న వారు, వాక్యాలు వింటున్న వారందరినీ దీవించి ఆశ్రయించి నీ కృపతో నింపండి. ఇజ్రాయెల్ దేశం, యెరూషలేము, అమెరికా, కెనడా దేశం, గల్ఫ్ దేశాలు, హిందూ దేశం అంతా రక్షణ మారుమనసు దయచేయండి. గల్ఫ్ దేశాలని దేశం రాజులందరికీ రక్షణ మోచన దయచేయండి. కృపచూపండి. టీషాప్ సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేయండి. కృపచూపండి. కోయిట్లో ఉన్న టీసీసీ సంఘాలు ఒకటి, జీటీసీఎం మినిస్ట్రీ అంతటికి నీరు కట్టి పల్లెపచ్చేసి మీరు మయం పొందమని కలుపుకుంది. మమ్మల్ని కణికల స్థలాలకు అప్పగించుకుని దినచర్యతో మీరు తోడేయండి. కాపులు ఇచ్చి నడిపించి కాపాడి భద్రపరచండి. సహాయం చేసి నడిపించి కాపాడమని మహిమాగంత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ దీనిని మరాలకు సాధించండి. నాతో ఉన్న సహోదరులు వారి కుటుంబాల మీద ఇచ్చి కాపాడి భద్రపడి నేను స్తోత్రాలు తెలుస్తాను. ఈ వాక్యాల ద్వారా అనేకులు మార్పు చెందే భాగ్యం దయచేసి, రక్షణ పొందే భాగ్యం దయచేసి మీరు మహిమ పొందమని నాయన స్తోత్రాలు. ఈ అపవిత్రాత్మ పైన ఒక మనుష్యుని ఈ దయ్యము వదిలిపోవడానికి దేవుడు చేసిన గొప్ప మేలుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కార్యాల సహవాసం, కాపుదల భద్రత మనందరికీ తోడైంది నడిపించునుగాక. ఆమేన్. ఇట్లు మీ ప్రియ సహోదరుడు పాస్టర్ సుదర్శన్ రావు గెడ్డం దోహకతార్. దేవుని చిత్తమైన రేపు రాత్రి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్. సాలో.